ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా, మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్లను చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారం కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పనిది రూల్ ప్రకారం లేదంటే అది నేనే కూల్చేస్తాను. అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు. అది చిన్నగా ఉన్నది, కూల్చేస్తాం. లోపల కూడా మరి కొంచెం చిన్న చిన్న షెడ్లు మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి, ఆడనే ఉండాలంత పరిస్థితి నాకేం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఎక్కడ శంషాబాదు అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లోకి వెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడపోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది. ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా, మీరు చూసుకోండి. ఏదన్నా తప్పు ఉంటే అది మేమే కూల్చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చివేత నేను తీసుకున్నాడో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది. అక్కడ నాది ఒక్కటే కాదు, చాలా మంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు. అక్కడ దూరం ఎవరెవరో తెలియదు నాకు, వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను. మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మొయినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు. మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సహకరించాలి. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు మీ అందరికి ఇస్తా. పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది, అది క్లియర్ ఉన్నది ల్యాండ్. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టొద్దని మాకు తెలుస్తుంది. అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసిన వాళ్ళు అది కంపౌండ్ కూడా కట్టలే. వాళ్ళు అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే, నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా దూరం బిల్డింగ్ కట్టుకున్నది, ఆ రూల్ ప్రకారంగా ఉన్నది. మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు. నాకు నోటీసులు ఏం రాలేదండి. ఎందుకంటే ప్రెస్ లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకున్నది. ఒక పొలిటికల్ గా నేను 4 సార్లు ఎమ్మెల్సీగా ఉండి మంత్రి ఉన్న వ్యక్తిని కాబట్టి నా బాధ్యత. నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది, కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసారు కాబట్టి నేను వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము. మా వర్షమని చెప్పిన చూపిమన్నా. ఎందుకంటే మనకేమున్నా ఓపెన్ గా చూపిమన్నా. ఓపెన్ పోయి చూసిరు అంతా. అది ముస్లిం పేరుకి వెళ్ళి కొత్వాలు ఊరికి మేము ఉన్నాం. అది 310 అందరికి వచ్చింది, అందరితో వచ్చింది. నాకు 10% కట్టాలి. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, కొందరు ఎంతో వేల మంది ఉన్నారు. మీరు ఒక్క నిమిషం అన్నారని చెప్పాలి. 311 జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత ఉన్నది. అది వాళ్ళ దాంట్లో పోయి చూస్తే నాకు చిన్నది. కానీ 311 జీవోలు ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చింది. అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది. ఆ పర్మిషన్ మీకు ఇస్తే చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మళ్ళా ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్ల కూలుస్తారు అని. అదే నేను అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది. మాది FTL బఫర్లో లేదు భయ్ సాబ్. FTL బఫర్లో ఉంటేనేమో కూల్చాలి. అది నేను అందుకే మీకు మీరు అడగముందు ఒక క్వశ్చన్ చెప్పిన, కంపౌండ్ వాళ్ళు గిట్ట కట్టున్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతా. బఫర్ అవన్నీ తీసిపెట్టే భవనం కట్టుకున్నాం. చిన్నగా కట్టుకున్నాం, పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు. అది చిన్నగా కట్టుకున్నాం. దాన్ని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరూ కనిపిస్తారా ఎవరిదా ఇల్లు అని అనుకుంటారు. అది హైట్ మీద ఉన్నది. అది కానీ పట్టలే. నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు, కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అన్నాడు, ఉప్పలైన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు, రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టింది. మేము అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను చెప్పా. నాది ఏదైతే ఇప్పుడు కూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే కూల్ చేస్తాను. రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి, చెరువులోకి పోతారు. మీకు విషయం తెలియదు. ఆ రోడ్ లోపల రోడ్ వేసుకోరా. ఆ గేట్లకి వెళ్ళి దాంట్లో పోనీకైతే కావాలి కదా చిన్నగా రోడ్డు. అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతే రోజు
ఫ్యామిలీస్ పోతే ఆడికి పెద్ద ఎత్తున రాత్రిపూట చాలా మంది ఈవినింగ్ ఆ జూన్ని వాటర్ జూన్నికే పోతారు. హిమాసార్ కట్టనికి ఎట్లా పోతారో అట్లా అవి ఆ వాటర్ జూన్నికే పోతారు ఆడికి. అది రోడ్ అది వాళ్ళంతా గవర్నమెంట్ వేసుకున్న రోడ్ అది. అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయత్ ద్వారా రోడ్ వేసుకున్నారు, మనకు సంబంధం లేదు అది. అయితే అది మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే జనం శూన్యకే పోతారు ఆడికి. అది నాకు సంబంధం లేదు, అది ఎక్కడో అక్కడ ఉంటుంది. నాది ఉన్నది వెనుకకు ఉంటుంది, దానికి రోడ్డు లోపటేసుకున్న రోడ్ అది. వాళ్ళు చెప్పింది తప్పది. ఎవరైతే తీసుకొస్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా, సింపుల్గా రోడ్ వేసుకోవాలి. అసలు లేనే లేదు, వెళ్ళలేదు. అవును, అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది బాయ్ సార్. ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది. అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు. అది అయితే దానికి ఆ ఇరిగేషన్ తోటి సరే అది తెలియదు నాది పట్ట ల్యాండ్. నాది 14 ఎకరాల 14 గుంటలు, ఇంత తక్కువ 15 ఎకరాల ల్యాండ్ నాది. సర్వే నెంబర్ 13. మీరు చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళకి నిబంధన తెలుస్తుందని. 10 ఎకరాలు ఉన్న చెరువుకి 9 ఫీట్లు, 20 ఎకరాలు ఉన్న దానికి 18 ఫీట్లు, అట్లా బఫర్ జోన్ ఉంది. మీరు ఎన్ని ఎకరాలు ఉంది ఆడ చెరువు దాని పక్కన? చెరువులకు అసలు దానికి సంబంధించిందే లేదు ఆడ. నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. అది వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు, అది నీకు రాదు అని చెప్పేసి. నేనేమంటున్నాను సార్, మీరు అవును చెరువులకు నీళ్లు వస్తాయనే మీరు కంపౌండ్ వాళ్ళు కట్టలేదు అంటున్నారు. నీళ్లు వచ్చిందంటే అది బఫర్ జోనే కదా. ఏం దాకా వచ్చింది అది విస్తీర్ణం ఏం దాకా అయితే రూల్ ప్రకారం ఉందో అంతదాకా నేను దాంట్లో పోలే. 30 మీటర్లు ఉంటుంది, 30 మీటర్లు లేవు. పోలేదు. అని అడిగింది కరెక్టే, నువ్వు అడిగింది కరెక్టే. నేను చెప్పింది ఒకవేళ అట్లా కట్టు ఉంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము. అట్లా అందుకే కట్టలేదు అని చెప్తున్నాను. నేను కట్టలేదు అందుకే. వాళ్ళు ఏదో అధికారుల ఆఫీసర్లు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఏమన్నారంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు అన్నారు. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోన్ లో ఉన్నట్టే కదా. బఫర్ జోన్ ఉన్న దాంట్లో పోలేదు. చెరువుల్లో పట్టడానికి కూడా ఉంటాయి. అవును. ఇప్పుడు అంటే నీళ్లు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు. అది ఓన్లీ సాగుకు సంబంధించి. అవును. అది ఎఫ్టీఎల్ లో ఉన్నా కూడా పట్టాలని ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు చెప్తున్నాం అది పట్టాని అంటున్నారు, అది ఎఫ్టీఎల్ కాదంటున్నారు. అవును. ఇంకోవైపు అది బఫర్ జోన్ కాదు, నీళ్లు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు అంటున్నాను. అవును. చెప్పేదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కాదు, క్లియర్ చేస్తే అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పారో మీరు ఇక్కడ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు. ఆ పరిధిలో కట్టుకున్నాను నేను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇరిగేషన్ అధికారులు ఆ ట్యాంక్ పరిధి విస్తీర్ణం ఎంత, దాని ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు అని చూపించారు. అద్దులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ అద్దుల ప్రకారమే కట్టిన. అద్దులు వేసారు, మార్పు చేసారు. వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్పు చేసారు. ఇక్కడ వరకు ఇది ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడే కట్టుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ సర్వే చేసి అది ఎఫ్టీఎల్ లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉండాలి అని చెప్పేసి అంటే మీరు ఒక మాట అన్నారు, దగ్గర నుండి పూజ చేస్తారు. దాన్ని పూజ చేస్తారా? పూజ చేస్తాం. సరే పెద్ద పెద్ద పూజ మాదేంతండి, చిన్నది అది. తప్ప రేపే వచ్చి పూజ పెట్టి పడేస్తుంది. 20 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ అది, ఇప్పుడు కట్టింది కాదు. అది పూజ చేస్తాం మేము. మొన్నటి వరకు మీరు పనిచేసిన కేటీఆర్ చెప్పాడు సార్, మీ ఫామ్ హౌస్ ఉంది, అది ఎఫ్టీఎల్ లో ఉంది. నేనేమంటున్నా కాదంటున్నా, కేటీఆర్ చెప్పింది. అరే ఎవరెవరు ఎట్లా ఇప్పుడు నాదే కాదు. అవును. అయితే నాదే నా కేటీఆర్ గారు నా ఒక్కనే చెప్తలేడు, చాలా మంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకుంది కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా వచ్చి కూల్చేయమంటున్నా. దాంట్లో ఏం లేదు. వాళ్ళు కూల్స్తారట ఇప్పుడు. అన్ని మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోర్టు చేసినట్టే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పి ఉండాలి. మీరు దేన్ని సంబంధిస్తారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుందంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారి పక్కకి ఉన్నా, నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను అట్లాదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే తెల్లారే
దాన్ని తీసి బిల్డింగ్ అంతా కొట్టేస్తారు. మహేందర్ రెడ్డి ఇంత ధైర్యంగా చెప్తుందంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, సీఎం మీకు అది పోటీ పోయిందిలేనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమంటది. ఒకటి వైఎస్ఆర్ వాడు చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నేను నాది, అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను, నేను అది తప్పు రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను. అర్థమైందా? ఏ చిన్నది అది ఎంత చిన్న బిల్డింగ్, అది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్, అది బిల్డింగ్ చాలా చిన్నది, కూల్చేస్తే ఏముందా? కాదు పట్టా ల్యాండ్ అండి, పట్టా ల్యాండ్ లేనిది నీకు ధరలా ఎట్లా చేస్తారండి అంత పట్ట.